చక్కగా శ్రద్ధగా కూర్చుని వినాలి. సంగీతం వినేటప్పుడు అలా కూర్చున్నాం అనుకోండి, ఏమిటో వీళ్ళకి నచ్చిందో నచ్చలేదో అనుకుంటాడు. సంగీతం వినేటప్పుడు మీరు ఇలా ఇలా అంటున్నారు అనుకోండి, పాడేవాడికి ఉత్సాహం వస్తుంది. ప్రవచనం చెప్పేటప్పుడు ఇలా ఇలా అంటున్నారు అనుకోండి, ఇంటికి అలా అంటున్నారు, వాళ్ళందరికీ నచ్చిందా నచ్చలేదా తప్పు చెప్తారా అనుమానం వస్తుంది. అలా ఊగిపోకూడదు పావుల్లాగా ప్రవచనాల్లో, శ్రద్ధగా కూర్చుని ఉండాలంటే. కాబట్టి చెలిత శిరస శంకరాచార్యుల వారి కవిత్వం అంటే అలా ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలని ధర్మాన్ని చూపిస్తుంటారు ఆయన. అమ్మవారు అలా తల కదుపుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎప్పుడూ శివుడి గురించి స్తోత్రాన్ని ఇష్టపడుతుంది, శివుణ్ణి అనుగమిస్తుంది, శివ వైభవాన్ని నిలబెడుతుంటుంది. అది ఆమె నడత. కాబట్టి ఆమె పాదములకు ఎప్పుడూ కూడా సువాసిని లక్షణములకు సంబంధించినటువంటి ఆభరణములు అలంకృతములై ఉంటాయి. ఆ పాదములు ఎప్పుడు పసుపు రాసుకుని పారాణితో ఉంటాయి. ఆ పాదములకు